హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. లడ్డుపై చర్చ చెయ్యాలని 10 రోజులుగా మేము కోరుతుంటే వెనక్కి పారిపోయిన ప్రభుత్వం ఎట్టకేలకు ఒప్పుకున్నామని చెబుతూ ఆ చర్చలో నిజాలు బయటపడతాయనే భయంతో చర్చకు పక్కదారి పట్టేందుకు సభలో లేని జగన్ గారిపై హేళన చేస్తూ మాట్లాడారని వైఎస్ఆర్సీపీ ఖండిస్తుంది. చర్చించడానికి కోసం గత 10 రోజులుగా శాసనసభ మొదలైనప్పటి నుంచి కూడా మేము డిమాండ్ చేస్తుంటే దానికి వెనక పారిపోయినటువంటి ఈ ప్రభుత్వం ఈవేళ ఎట్టికేలకు ఒప్పుకున్నామని చెప్పి చూపిస్తూ ఆ లడ్డూపై చర్చని మరి ప్రభుత్వం ఏ విధంగా అవినీతి చేసింది, ఇందాపూర్ డైరీకి అదేవిధంగా మరి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాలు ఇవన్నీ కూడా ప్రజల ముందు చెప్పేటప్పటికీ వాళ్ళు భరించలేనటువంటి విధానంతో, వాళ్ళు జీర్ణించుకోలేనటువంటి విధానం, వాళ్ళ అవినీతి అన్ని బయటపడేటప్పటికీ ఈరోజు వాళ్ళందరూ ఆ చర్చ పక్కదారి పట్టించడం కోసం సభలో లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు ఒక ముద్రేసేటువంటి విధంగా ఆయన మీద హేళన చేస్తూ ఆయన మీద ఒక ముద్రేసేటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము ఈ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుచేతంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన అనేక సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినటువంటి సందర్భాలు ఉన్నాయి. దేవదేవుని దర్శించుకోవటం కోసం అనేక దేవాలయాలకు వెళ్తున్నారు, అనేక రకాలైన పూజలు చేస్తున్నారు. నిన్న కాక మొన్న జరిగినటువంటి కడప జిల్లాకు సంబంధించినటువంటి ఆయా ప్రాంతంలో ఒక నందేశ్వర ఆలయాన్ని ప్రతిష్ఠ అయినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం, యాగాలు అవి చేస్తూని. మరి అటువంటి వ్యక్తి మీద ఈవేళ ఒక ముద్ర వేయాలనేటువంటి ఉద్దేశంతో, అంటే దీన్ని రాజకీయం చేయాలనేటువంటి ఉద్దేశంతో హిందూ మతం అనేటువంటి దానికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత అనేటువంటి ఒక ముద్ర వేయడం కోసం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగంగానే ఈరోజు ఆ రకమైనటువంటి చర్చకి తెరలేపినటువంటి విధానం. ఎందుకంటే ఇందాక మాట్లాడుతూ మండలిలో మాట్లాడుతూ ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు గురించి మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడారు. నేను అడుగుతున్నాను, ఎలా రాజశేఖర రెడ్డి గారు ఆ వేళ 2 కొండలుగా ఉన్నటువంటి తిరుమలకి 7 కొండలు ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారు జీవోలు ఇచ్చినటువంటి సందర్భాలు మనం చూపించేవారు. మనం కాక మనం చూసే మనం ఆ జీవోల్ని ఒక సందర్భంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు గుంటూరుకు సంబంధించినటువంటి ఒక చర్చలో మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోల్ని మా ప్రభుత్వం వస్తే ఈ జీవోలను రద్దు చేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ చంద్రబాబు నాయుడు కాదా అనేటువంటిది ఒక్కసారి రాష్ట్ర ప్రజలను గుర్తుంచుకోవాలనేటువంటిది మనం చేస్తున్నాం. ఎందుచేతంటే అనేక సందర్భాలుగా ఎప్పుడన్నా తిరుమల వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో భక్తిభావం ఉన్నదని చెప్పినటువంటి వ్యక్తి ఏ రోజునన్నా తలనీలాలు సమర్పించినటువంటి సందర్భాలు మనం చూసామా? అంత భక్తిభావం ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రి గారికి నిజమైనటువంటి దేవదేవుడు అంటే విశ్వాసం ఉండుంటే ఈ చర్చికి తెరలేపింది ఎవరో, తిరుమల గురించి ప్రపంచం అంతా చెప్పుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఎవరో, ఈ లడ్డు గురించి ఇటువంటి దుర్ప్రచారం చేసింది ఎవరో, దీంట్లో కొవ్వులు పందికో ఉంది, ఆకో ఉంది, జంతుకో ఉంది, అనేక రకాలైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరో ఈరోజు అతని యొక్క విధానం ఈ రాష్ట్ర ప్రజలందరూ గుర్తుంచుకుంటున్నారనేటువంటిది మనం చేస్తూ సభలో లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది మరి మేమందరం కూడా ఈ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం అనేటువంటిది కూడా మీ సందర్భంగా మీకు మనం చేస్తున్నాం. శాసన మండలి చరిత్రలో ఈరోజు జరిగినటువంటి సంఘటన చీకటి రోజుగా దుర్దినమైనటువంటి దినంగా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా భావించవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదానికి సంబంధించినటువంటి అంశంపైన చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి 6 సార్లు వాయిదా తీర్మానాలు ఇచ్చి అసెంబ్లీని
మండలిని స్తంభింపజేసినటువంటి పరిస్థితుల్లో 23వ తారీఖున బీఏసీ సమావేశంలో 26వ తారీఖున చర్చకి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారం చర్చ మొదలు పెడితే ఆ రోజున కూడా అధికార పక్షానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ శాసనమండలి సభ్యులు కానీ మా సహచర సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే అడ్డుకున్నటువంటి వైనాన్ని ఆ రోజు సభ జరగకుండా వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కూడా రాష్ట్ర ప్రజానికం యావత్తు కూడా చూసినటువంటి పరిస్థితులు చూసాం. మరలా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా చర్చ జరపాల్సిందే. ఎందుకంటే ఇది కోట్లాది మంది హిందూ భక్తుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. దీనిపైన స్పష్టత కావాలా, ప్రజలకు నిజాలు తెలియాలనే ఆలోచన ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా తిరిగి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ఈరోజు చర్చకి పర్మిషన్ ఇచ్చి చర్చ ప్రారంభమైన నిమిషం నుంచి అధికార పార్టీ మంత్రులు ప్రవర్తించినటువంటి తీరు కానీ శాసన మండలి సభ్యులు మాట్లాడినటువంటి మాటలు కానీ, ఎందుకంటే మేము లోనున్నాం కాబట్టి అడుగడుగునా కూడా అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. మరోపక్క ప్రజాస్వామ్య చరిత్రలోనే శాసన మండలిలో చేరుకున్నటువంటి గౌరవాన్ని డైరెక్ట్గా చైర్మన్ గారి మీదే వాళ్ళు మాటలు తోటలు వదులుతూ ఉన్నారు. ఆయన అధికారాలను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు, ఆయన్ని అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడినటువంటి మాటలతో పాటుగా మంత్రి అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతూ స్పీకర్ గారిని, చైర్మన్ గారిని మతాన్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు వింటూ ఉంటే నిజంగా ప్రజాస్వామ్య విలువల పట్ల నమ్మకం కలిగినటువంటి వ్యక్తులుగా మేమందరం కూడా సిగ్గుపడినటువంటి పరిస్థితులు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. అసలు మీరు చేయాల్సింది ఏందబ్బా? మా శాసన మండలి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, మాధవరావు గారు మాట్లాడినటువంటి మాటలకి, వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా చూపించినటువంటి ఆధారాలకి సమాధానం చెప్పవలసినటువంటి పరిస్థితుల్లో మంత్రులు కానీ శాసన మండలి సభ్యులు కానీ కూటమి నేతలు కానీ ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉంటే ఎవరు కూడా సమాధానం చెప్పడానికి వాళ్ళకి ఏమీ కూడా ఆధారాలు దొరకట్లా. వాళ్ళు ఆరోపణలు చేస్తారు, అనుమానాలు వ్యక్తం చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసన మండలి సభ్యులు ఏ మాట మాట్లాడినా కూడా దానికి ఆధారంతో సహా చూపించినటువంటి పరిస్థితులు. దాంతో కంగు తిన్నారు. మాట్లాడడానికి మాట్లాడలేక ఏదో ఒక విధంగా సభని డైవర్ట్ చేయాలా, ఏదో ఒక విధంగా సభని అడ్డుకోవాలా, ఆ ఆలోచనతోనే చైర్మన్ గారిని దూషించారు. సభలో లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కూడా వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు అసలు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. లడ్డూ ప్రసాదం చర్చ అంటే ఈ ప్రభుత్వానికి భయపడతా ఉంది. ఈ ప్రభుత్వం సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితుల్లో తయారుగా ఎప్పుడు కూడా లేదు. మనం శాసనసభలో చూసాం, వాళ్ళ మంత్రులు మాట్లాడినా, శాసన సభ్యులు మాట్లాడినా, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడినా కూడా ఆయన కూడా దిగజారి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం చూసాం. ముఖ్యమంత్రి గారు ఏదో అంటారు, ఆవు చేలో మెనిస్తే దూడ గట్టును వేస్తుందని. దానికంటే భిన్నంగా మరింతగా మరో 4 అడుగులు ముందుకేసి ఇవాళ వారి మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు అసలు ఏ దశగా ఈ రాష్ట్రాన్ని మీరు ముందుకు తీసుకెళ్లాలని భావిస్తా ఉన్నారు? ఎవరి ప్రయోజనాలను మీరు కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు? ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్పాం, తిరుమల తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం కల్తీ అనే ఆరోపణలు మీరు చేసినప్పుడు దీనిలో రాజకీయపరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు.
రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పైన బురద జల్లే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు. కొద్దిగా నిశ్చితంగా గమనిస్తే రాజకీయపరమైనటువంటి అంశాలతో పాటుగా మరోపక్క ఆర్థికపరమైనటువంటి అంశాలు, హిందాపూర్ దగ్గరకు వచ్చి ఆగింది లడ్డు కల్తీ వ్యవహారం. 2014లో మొదలైనటువంటి హిందాపూర్ వ్యవహారానికి సంబంధించి తిరిగి ఇవాళ హిందాపూర్ కంపెనీ దగ్గరకు వచ్చి ఆగితే అసలు హిందాపూర్ కంపెనీ ఎక్కడా ఎవరిది బాబు అని చెప్పి తలుపు కొడితే టపా టపా సమాధానాలు వచ్చాయి. హిందాపూర్ అంటే హెరిటేజ్ సంస్థని, హిందాపూర్కి టెండర్ ఇవ్వడం అంటే హెరిటేజ్కి ఇవ్వడం అని, హెరిటేజ్ సంస్థ అంటే చంద్రబాబు నాయుడు గారి కుటుంబాలని. ఓ దీనికోసమా ఈ కల్తీ లడ్డు వ్యవహారం మొత్తం కూడా నడిచింది? తమ కంపెనీకి టెండర్లు ఇప్పించుకోవడం కోసం మహారాజా ఎందుకు ఇబ్బంది పెడతావు? ప్రజల్ని ఇబ్బంది పెట్టావు, హిందూ భక్తుల్ని ఇబ్బంది పెట్టావు, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. అసలు హిందువులు వింటానికి కూడా ఇష్టపడినటువంటి మాటలు నీ నోటి గుండా మాట్లాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దౌర్భాగ్యం. ఇప్పుడు వాళ్ళు ఒక్కొక్క స్టెప్ దాటిపోతా ఉన్నారు, ముందుకు వస్తున్నారు. కుల మతాల మధ్య చిచ్చు పెడతా ఉన్నారు. వాళ్ళు కేవలం వాళ్ళకి తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలకి వాళ్ళకి పూర్తి అవగాహన ఉంది, పూర్తి అవగాహన ఉంది. వాళ్ళ ఆలోచన రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ సమాజ్ చేయాలా, ఒకటి. రెండు, ఆర్థికంగా కోట్ల రూపాయలని తమ కంపెనీకి దోచిపెట్టుకునే వైనానికి సిద్ధపడాలా. అందుకనే చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడినా ఎవిడెన్స్ మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొచ్చారు. మాధవ్ మాట్లాడినా డాక్యుమెంట్స్ అన్ని కూడా సభలోనే తీసుకొచ్చారు. చైర్మన్కి ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేయటం జరిగింది. ఇటువంటి ప్రయత్నాల్లోనే ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఆ సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో అసలు చైర్మన్ గారికి ఏ మతం అయితే ఆయనకి ఏందబ్బా నాకు అర్థం కాదా. ఇవాళ చైర్మన్ గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చాడా? ఆయన కొత్తగా చైర్మన్గా ఇవాళ పదవి స్వీకారం చేశాడా? ఎంత దారుణం అంటే, నువ్వు పలానా క్రిస్టియన్ కాదా అని ప్రశ్నిస్తూ ఉంటే అసలు ఎటుపోతావు సమాజం? అదే నాకు అర్థం కావట్లా. ఇప్పుడు వాళ్ళే నేను అడుగుతా ఉన్నా, అందుకే ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, ఎవరు ఏ పదవుల్లో ఉండాలో, ఏ మతాల వాళ్ళు ఉండాలో, లేకపోతే ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఉండాలో రాజ్యాంగం రాయండి బాబు. రెడ్ బుక్ రాశారు కదా, జైళ్లు పూర్తి చేయడానికి, జైళ్లు నింపడానికి, ఎక్కడెక్కడైతే నిజాలు మాట్లాడుతూ ఉన్నారో, వాస్తవాలు చెప్తా ఉన్నారో వాళ్ళ గొంతులు నొక్కడానికి ఓ పుస్తకం మీరు తయారు చేసి పెట్టుకున్నారు కదా రెడ్ బుక్. మరో పుస్తకం కూడా తయారు చేయండి. రాజ్యాంగంలో ఉన్నటువంటి వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ప్రజాప్రతినిధులు, ఎవరు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు ఏ పదవుల్లో ఉండాలో కూడా నిర్దేశించే రీతిలో ఒక పుస్తకం తయారు చేయండి. దానికి కూడా మీ ఇష్టం వచ్చినటువంటి కలర్ పెట్టి ఒక బుక్ అని పెట్టండి. ఏ మోషరాజు గారు చైర్మన్గా ఉండడానికి మీకు ఇష్టం లేదా? ఆయనేమి సమాజం పట్ల అవగాహన కలిగినటువంటి వ్యక్తి కాదా? అక్కడ గేమ్స్ అప్పుడు అక్కడ ఫోటో ఉండదు, ఇక్కడ ఓపెన్ చేస్తే బిల్డింగ్ పైన ఇక్కడ శిలాఫలకం మీద పేరు ఉండదు. అసలు ఎందుకు ఈ వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా, వివక్ష ఎందుకని అడుగుతా ఉన్నా. దయచేసి నేను ఈ ప్రభుత్వానికి ఎంత చెప్పినా కూడా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం ఇది. దయచేసి ప్రజలారా, ప్రజాస్వామ్యవాదులారా, మీరైనా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవాళ డైవర్షన్ రాజకీయాల కోసం ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాల మొత్తం కూడా గమనించమని చెప్పి మనందరినీ కూడా కోరుతా ఉన్నా. ప్రభుత్వానికి పరిపాలన చేద్దామనే ఆలోచన ఉండదు, ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించాలనే కనీస జ్ఞానం కూడా లేనటువంటి పరిస్థితులు. ఎప్పుడో గతంలో చెప్తా ఉంటాం కల్తీ ముందు తాగి చనిపోయారని. అరే నీళ్లు తాగితే చచ్చిపోతూ ఉన్నారు, పాలు తాగితే చచ్చిపోతూ ఉన్నారు రాష్ట్రంలో.
అరే దేవుని చూద్దామని పోతే, ఆ దర్శనానికి పోతే అసలు దేవుడి దగ్గరికే పోతా ఉన్నారు. అసలు ఎన్ని పట్టవా రాష్ట్రంలో? నిరుద్యోగులకి ఇవాళ ఉద్యోగాలు వృద్ధి లేదు. మహిళలు రోడ్లపై ఉండి పాపం అర్ధరాత్రి పూట్ల అంగన్వాడీ వాళ్ళందరినీ కూడా అర్ధరాత్రి అపరాత్రి లేకుండా వాళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకెళ్ళి అరెస్టులు చేసి తీసుకెళ్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్పదలుచుకున్నా, ఇదేదో నియంత్రణ రాజ్యం అనుకోవద్దు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాల పాటు మిమ్మల్ని పరిపాలన చేయమని ప్రజలు మీకు అధికారం కట్టబెట్టారు. 2 సంవత్సరాలు అయిపోతా ఉంది, ఇంకా మిగిలింది 3 సంవత్సరాలు. ఏదో మేము ఏం చేస్తే ఈ రాష్ట్రంలో జరుగుతుంది, మేము అనుకున్నదే చట్టం, మేము తలసిందే న్యాయమనే భావంతో మీరు ముందుకు సాగితే పెద్ద పెద్ద నియంతలే చరిత్రలో కనుమరుగైనటువంటి పరిస్థితులు కూడా మనం చూసాం. పద్ధతి మార్చుకోమని చెప్పి ప్రభుత్వానికి హితవబలుతా ఉన్నా. ఇవాళ జరుగుతున్నటువంటి పరిణామాల ప్రక్రియలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశం మాకు తెలుసబ్బా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీ పుట్టుక ఏందో, మీ పూర్వోత్తరాలు ఏందో, ఇది ఎక్కడ ప్రారంభమైందో, ఎక్కడ ఎండైందో మాకు తెలుసు. కానీ ప్రజలకు కూడా తెలియాలి కదా, హిందూ భక్తులకు కూడా తెలియాలి కదా. అందుకే మా పోరాటం. మేము ఆరాటపడేది వాస్తవాలు బయటికి రావాలా, ప్రజల్ని, హిందూ భక్తులకు, ముఖ్యంగా హిందూ భక్తుల మనోభావాన్ని కాపాడాలనే ఆలోచనతో మేము ముందుకు సాగే కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి ఇంకా 3 రోజులే ఉంది మండలికి. కనీసం ఈ 3 రోజులైనా కూడా అర్థవంతమైనటువంటి చర్చలు జరిపే విధంగా మీరు ముందుకు రావాలని, అడ్డుకోవాలనే ప్రయత్నాలతో, డైవర్షన్ రాజకీయాలతో దయచేసి కాలాన్ని కూడా హరించవద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ, ప్రజలు కూడా గమనించాలని, ప్రజాస్వామ్యవాదులు ఆలోచన చేయాలని, హిందూ భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ భక్తులందరూ కూడా ఈ ప్రభుత్వ పోకడలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రతిష్టని, ఆయన ప్రాముఖ్యాన్ని దిగజార్చే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాల్లో భాగంగానే మహానుభావుడు పాలక మండలి చైర్మన్గా నియమించారు. ఆ మహానుభావుడు నేతృత్వంలో ఇంకా ఎన్నెన్ని వినాల్సి వస్తుందో, ఇంకా ఎన్నెన్ని సంఘటనలు ఈ రాష్ట్రంలో జరుగుతాయి. ఎందుకంటే చాలామంది పెద్దలు చెబుతున్నారు దేవుడికి అపచారం జరుగుతూ ఉందని. దయచేసి పాలన పైన, తిరుపతి పాలక మండలి పైన దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. రేపు ఇది అయిపోయింది, ఇంకేముంది దీని మీద అయితే ఏం లేదు. రేపు అయినా ఎప్పుడైనా అర్థవంతమైనటువంటి చర్చని స్వాగతిస్తా ఉన్నాం. దాని గురించి అసలు మాకు కావాల్సింది కూడా, మేము కోరుకునేది కూడా అర్థవంతమైనటువంటి చర్చ జరగాల. ఆ చర్చ జరగడం ద్వారా భక్తుల మనోభావాల్లో వాళ్ళకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి కావాలా అనేది మేము అనుకున్నది. మొదటి నుంచి కూడా మేము కోరుకున్నది, కావాలనుకున్నది అదే. ఈరోజు శాసన మండలిలో తిరుమల లడ్డు కల్తీ డ్రామా ఏదైతే వీళ్ళు చేస్తూ ఉన్నారో దానికోసం దాని వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలన్న ఆలోచనతో గత 14 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తే ఈరోజు ఈ 14 రోజులు కూడా వాళ్ళు చర్చకు రాకుండా మోసం చేయడానికి, ప్రజల్లో వాళ్ళ యొక్క వాస్తవాలు బయటకు తెలుస్తాయన్న ఆలోచనతో వాళ్ళు తప్పించుకొని ఈరోజు మేము మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడు ప్రతి మాటకి కూడా ఆధారాలు తీసుకొచ్చినాం. సిబిఐ ఛార్జ్ షీట్స్లో ఏమున్నాయి, అలానే టీటీడీకి సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ కానీ, రెజల్యూషన్ కాపీస్ అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాం. వీటన్నిటి ఆధారాలతో వీరు చేసినటువంటి కుట్రని బయటపెట్టడానికి ప్రయత్నిస్తే అడుగడుగున ప్రతి మాటకి కూడా వారు అడ్డుపడినటువంటి తీరు కానీ, భౌతికంగా దాడులు చేయడానికి కూడా వచ్చినటువంటి తీరు కానీ, వారు అన్నీ కూడా మరిచి శాసన మండలిలో ఈరోజు ప్రవర్తించినటువంటి తీరు చాలా దుర్మార్గం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. ప్రధానంగా 4 విషయాలు మీ దృష్టికి తీసుకొని వస్తా ఉన్నాను. ఈ కుట్రలో భాగంగా వీరు మొదట రాజకీయ కుట్రతో ప్రారంభించి తర్వాత ఒక ఆర్థిక కుంభకోణానికి దారితీసినటువంటి వైనం. రాజకీయ కుట్ర అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగానైనా కూడా అడ్డు తొలగించుకోవాలా, తన కుమారుడి కోసం, తన కుమారుడి పట్టాభిషేకం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డాల. Hi, this is Swati.
లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.